కార్యక్రమాల్లో తీసుకొచ్చి అవకాశాలు నమస్కారం. ఈరోజు కాశీబొగ్గులో కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతం భూసేకరణ ఆపాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నవంబర్ 18వ తేదీన పలాస ఆర్టీఓ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఇందులో ప్రధాని అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పేరుతోని ఈరోజు ఈ ప్రాంత భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అభివృద్ధి అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారిని ఈవేళ మేము ప్రెసిడెంట్ తెలుసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం తరఫున అడుగుతున్నాం అంటే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేయలేదు, దానికి నిధులు సమకూర్చలేదు. ఈ శ్రీకాకుళం కేంద్రంలో ప్రత్యేక ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు తయారు చేసిన కోడిరామూర్తి స్టేడియం మీరు 2018లో పగలగొట్టారు. ఇప్పుడు అది పునర్నిర్మాణం చేయలేమన్నారు. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఇండోర్ స్టేడియం కడతామని 2018లో శ్రీకాకుళంలో 32 ఎకరాలు మీరు సహకరించినారు. దానికి ఈరోజు అతీగతి లేదు. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని అడుగుతున్నాం. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే అక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి 2 పంటలకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామం అవుతుంది. మీరు కేటాయించలేకపోతే ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అందుకోసం మీరు అభివృద్ధి 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 అని అంటారు. మీరు చేస్తున్నది అభివృద్ధి కాదు, ఈ శ్రీకాకుళం జిల్లా విధ్వంసం అని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకోరు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది. ఈ పలాస ప్రాంతానికి నీరు ఇస్తామన్నారు. మీరు నీరు ఎంతవరకు ఇవ్వలేదు. మరి అలాగే ఈ జిల్లాకు సంబంధించి ప్రజానీకానికి సంబంధించి రైల్వే సంబంధించి ఇక్కడ వరకు ఉండే రైల్వే ప్యాసింజర్లని కూడా ఇవాళ ఒరిస్సా తరలిపోయి ఈ రోజు అది కూడా మీరు అమలు చేయలేకపోయింది. ఈ రోజు ఇప్పుడు మాట్లాడితే కార్గో వస్తే అభివృద్ధి అయిపోతుంది, కార్గో వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్తే మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఉద్యోగాల కోసము అభివృద్ధి కోసం మాట్లాడే అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు 2020లో కాకరపల్లిలో 2020 ఎకరాల భూమి సేకరించి ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి అవుతాయి చెప్పారు. ఈ రోజు ఆ భూమి అంతా ఒక కార్పొరేట్ కంపెనీకి పారిశ్రామిక కట్టబెట్టారు. అక్కడ ఒక్కరికైనా మీరు ఉద్యోగం ఇచ్చినారా? అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఈవేళ ప్రజల భూములు కొల్లగొట్టడానికే ఈ రోజు అభివృద్ధి ఉపాధి పేరుతో మీరు చెప్తారు. ఎట్లాంటివి చేస్తే ఈ జిల్లా ప్రధానికి సహించని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకోసం అంతేకాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మలర్వల్లాగా సునామీ ప్రాంతాల నుంచి రక్షించిన ఈవేళ ఈ పార్ట్లు మీరు లక్షలాది చెట్లు నరికి ఈ శ్రీకాకుళం జిల్లాని ఏం చేయాలనుకుంటున్నారు? పర్యావరణంగా తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. దీని సంగతి ఏంటి అని మీరు ఆలోచించినారా అని అడుగుతాం. అందుకోసం ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్ మీరు వదలగొడతారు. ఈ దేశంలో ఎక్కడైనా సరే ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నదా? ఎక్కడైనా ఉందో మీరు చెప్పండి. లేకపోతే ఎక్కడ ఎందుకు మీరు కడతామో మీరు చెప్పండి. ఈ దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఎయిర్పోర్ట్లకి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్ అనే తప్ప ప్రత్యేక కార్గో ఎయిర్పోర్ట్ ఎక్కడా లేదు. కానీ ఎక్కడ మాత్రమే మీరు విధంగా ఎందుకు కట్టదలుచుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా అని సందర్భంగా మీరు తెలియజేస్తారు. అందుకోసం ఈ రోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని నిర్ణయించినారు. తుఫాను మీరు ఒకవైపు చెప్తుంటే ఇంటి ఇళ్ల నుంచి జనాలు రావద్దని చెప్పి రెండో వైపున ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగలిగిపోవడం అనేది ఇది తీవ్రమైన చర్య. దీని కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. Don't forget to like, subscribe and share the videos.